కిచెన్లోకి లేకపోతే అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఏమున్నాయా చూస్తూ ఉంటారు. అప్పుడు ఆకలిస్తుంది. ఎందుకంటే స్కూల్లో పెట్టిన అన్నము చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి అది తిరిగి ఆకలి బాగా వస్తుంది. కాబట్టి ఇంట్లో కొంచెం అవి వెళ్తుంది. దానికోసం కూడా అక్కడ మీలాగే వెతుకుతూ ఒక చిన్న స్టూల్ వేసుకొని నాకు అందరటువంటి డబ్బాని అందుకున్నాక పోయాడు. అది జారి దాని కింద ఆయిల్ పగిలిపోయి నీళ్ళు ఆయిల్ మొత్తం కూడా నేలపాలి. ఈ సాయంత్రం అమ్మ వస్తే నా పెళ్లి వేస్తుంది అని గుర్తుపెట్టుకుని ఏం చేశాడు, ఈ పెళ్లి ఎదుగులో బాబు నేనే గుర్తుకుంటానని ఒక పెద్ద తీసుకొని వెనక పట్టుకొని వాళ్ళ అమ్మని చూస్తారు. ఈయన కూడా ముందు నుంచి వాళ్ళ అమ్మకి ఎదురు వెళ్తాడు. ఏంటి ఈరోజు వీడిని ఎంతగా వెనక చెల్లి పెట్టుకుని వస్తున్నాడు. వాళ్ళ అమ్మ చూసుకొని వెంటనే కింద దించుకుని అమ్మ ఈ గడ్డతోని నా ఈ మీద 2 వాయించు, ఎందుకంటే నేను తప్పు చేస్తాను. ఆకలి అయితే నువ్వు వచ్చేదాకా ఆగే బదులు నేనే తీసుకుందాం అనుకుంటాను. నీకు కింద పడింది, పగిలిపోయింది. ఒక నష్టానికి 2 నష్టాలు ఎదురైనా నీకు కష్టాన్ని తీసుకొచ్చి పెట్టా కాబట్టి నన్ను దండించు. ఈ సంఘటన గురించి మనం నేర్చుకోవాల్సింది, మనలో కూడా కావాల్సిన తప్పు ఎవరు చేస్తారా? మీరు నా లూడ్ సిస్టర్ కానీ లేకపోతే శాంతి సిస్టర్ కానీ వీళ్ళకి ముప్పు తిప్పలు పెట్టాలి వీళ్ళని, లేదా ఆయన సిస్టర్ ముప్పు తిప్పలు పెట్టాలని చెప్పేసి పిచ్చి పనులు చేయరు కదా. అది ఏదో ఒకటి మంచి చేద్దాం అనుకొని పోయితే ఏమవుతుంది, చెడుగా మారిపోతుంది కొన్నిసార్లు. కాబట్టి ఆ తప్పు తెలుసుకున్నప్పుడు వెంటనే నువ్వైనా నీ పక్కన ఉన్న వాళ్ళైనా సరిదిద్దుకోవడం అన్నిటికన్నా ముఖ్యం. తప్పు ప్రతి ఒక్కరూ చేస్తారు. ఇక్కడ తప్పు చేయకుండా ఈ భూమి మీద ఏ ఒక్క మనిషి కూడా లేడు. ఇది జగమెరిగిన సత్యం. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ మైకిస్తారు. తర్వాత ఒక్కొక్కరిని అడిగి ఏం తప్పు చేశాడు, అందరు ఇంత శాంతంగా తెలిసి చెప్తారు. అంటే అందరూ కూడా తప్పు చేసేవాళ్ళు, వేరే వాళ్ళు. కానీ గొప్ప వాళ్ళు ఎప్పుడైతే ఆ తప్పును తెలుసుకొని సరిదిద్దుకొని నెక్స్ట్ టైం ఆ తప్పు చేయకుండా నిర్ణయించుకోవడమే పవిత్ర జీవితానికి మనము అడుగులు వేస్తున్నట్టు లెక్క. అర్థమవుతుందా? సో ఈసారి మనం ఏం చేయాలి, తప్పు చేస్తే దాన్ని సరిదిద్దుకొని సిస్టర్ నేను ఇది చేద్దామని ఇట్లా తప్పు అయితే నన్ను మన్నించు, ఇకపై నేను ఎప్పుడు కూడా ఇలాంటి తప్పును చేయను అని భారతదేశం నా మాతృభూమి లాగా ఏం చేయాలా, ప్రతిజ్ఞ చెయ్యాలి. అర్థమవుతుందా సిస్టర్? ఇక నుంచి నేను ఎప్పుడు కిచెన్లోకి వెళ్ళి కావాల్సిన తినను, మిమ్మల్ని అడిగే ఆకలి అయితే అడిగి తింటానని ప్రతిజ్ఞ చేయాలి. అప్పుడు సిస్టర్ తెలుస్తుంది, ఇప్పుడు రాగానే నీకు అంతకంటే ఎక్కువ ఆకలి అయితే తెలిసి సిస్టర్ ఎదురొచ్చి నీకు అవసరమయ్యి ఇస్తుంది. దేవుడు కూడా అంతే. మనం తప్పు చేయకుండా దేవుడిని అడిగితే దేవుడు కూడా మనకు ఎదురొచ్చి మనకు కావాల్సిన కూడా ఆయన వస్తువుతాడు. సో ఈ సంఘటన గురించి నేర్చుకోవాల్సింది రెండవది, మనము తప్పుని సరిదిద్దుకొని జీవించాలి. ఆ తప్పుల్ని మళ్ళా రిపీట్ చేయాలి. మూడవది ఏంటంటే డాన్ బోస్కో సంస్థలో ఉన్న వాళ్ళందరికీ, వెనకున్న వాళ్ళకి, ముందున్న వాళ్ళకి, నా వెనకున్న వాళ్ళకి, ఇటు పక్కన అందరికీ కూడా 3 మాటల్ని పదే 3 మాటలు. ఒకటంటే 3 సార్లు చెప్పాలని లెక్కలు ఎక్కడ రాస్తాము? 1 క్యూబ్ అని రాస్తాం కదా, లేదా 2 క్యూబ్ అని రాస్తాం కదా. అంటే 2ని 3 సార్లు హెచ్చించారు. 2 2 4 4 2 8 84. ఓకే, దీని ఏంటంటే వర్క్. మన జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే ఎప్పుడు పని చేస్తూనే ఉండాలి. ఆ మొదటి వర్క్ అర్థం ఏంటంటే శారీరకపరమైనటువంటి పని. సిస్టర్లు లేవగానే నీ పెట్టి మంచిగా అరేంజ్ చేసుకోవాలి. ఇక్కడ మంచిగా అబ్బాయి లేదా మంచి అమ్మాయి జీవిస్తుందని తెలియజేయడానికి మంచి పని చేయాలి. తర్వాత నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ క్లీన్ చేయాలి. మంచిగా నువ్వు వినియోగించిన తర్వాత క్లీన్ చేసుకోవాలి. తర్వాత వేరే వాళ్ళు రావాలి కావాలి. అప్పుడు నువ్వు వాష్రూమ్ నుంచి బయటకు రాగానే మిగతా వాళ్ళు తిట్టుకోకుండా వాళ్ళు తిట్టుకున్నారని నీ మీద పాపం వచ్చినట్టు, నీకు నువ్వు చేసిన పిచ్చి పనికి వాళ్ళు పాపం చేసినట్టు ఉంటాయి. ఎవరిని కూడా పాపం చేయలేకూడదు. ఇక్కడ దోమిసారి చెప్తాడు, పాపము కంటే సావే మేలు. ఇతరులతో తిట్టించుకున్న దానికన్నా శుభ్రం చేయడమే మేలు. అర్థమవుతుందా? మనం వేరే తుడిసినా లేకపోతే ఏ పని చేసినా కూడా వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకి మాటలు కూడా అంత నీట్గా క్లీన్గా ఉంచుకోవడం.
అర్థమైందా? సో ఇది శారీరకపరమైన ఏ పని చేసినా కూడా మన దృష్టిని కేంద్రీకరించి, మీరు టైలరింగ్ మేడమ్స్ ఉన్నారు, వెల్డింగ్ సార్ ఉన్నారు, కార్పెంటర్, వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరూ కూడా మంచిగా పని చేస్తేనే మనకి ఈ 5,000 నోట్లోకి పోతాయి. లేకపోతే ఎవరుంటారు ఇక్కడ? ఇలా అడుక్కోవాల్సి వస్తే అడుక్కునే వాళ్ళందరూ తింటుంటారు కదా. అట్లా పరిస్థితి రాకుండా అంటే మనము కష్టపడి శారీరకమైన పనిని చేయాలి. రెండో వర్క్ దేనికి గుర్తు? ఇంటలెక్చువల్ వర్క్. అంటే మనం కష్టపడి చదువుకోవాలి, శారీరకమైన పని చేయాలి, తర్వాత ఇంటలెక్చువల్ వర్క్ కూడా మనం చేయాలి. ఇంటలెక్చువల్ వర్క్ చేస్తేనే, నువ్వు మంచిగా చదువుకుంటేనే ఇంకా నీకు లోకం గురించి తెలుస్తుంది, ఇతరులను ఏ విధంగా మంచి పదవులు నడిపించాలి అవన్నీ తెలుస్తాయి. కాబట్టి చదువుని ఎప్పుడు కూడా మనము అజాగ్రత్త చేయకూడదు. మూడవది మూడో వర్క్ ఏంటిది? ఆధ్యాత్మిక పని. ఆధ్యాత్మిక పని అంటే ప్రతిరోజు నువ్వు ఉదయం లేవగానే సాయంత్రం నిద్రించి వెళ్ళే ముందు నీకు దేవుడు చేసిన మేలన్నిటికి కూడా ఆయనకి కృతజ్ఞతలు తెలపాలి. నాకు పని చేయడానికి, భౌతికంగా పని చేయడానికి శక్తిని ఇచ్చినందుకు, ఇంటలెక్చువల్ పని చేయడానికి మంచి తెలివి జ్ఞానాన్ని ఇచ్చినందుకు, అదేవిధంగా నీ ముందు కూర్చొని నీకు కృతజ్ఞత తెలపడానికి, నాకు ఎలాంటి రోగములు రానివ్వలేదు, ఎలాంటి కీడు జరగనివ్వలేదు, నన్ను ఎలాంటి పాపములు గురి చేయనివ్వలేదు, వీటన్నిటి కోసం నీకు నేను కృతజ్ఞత, నీ మాట ప్రకారం నేను జీవించడానికి నాకు నిరంతరము సహాయం చేయి, నన్ను కంటికి రెప్పలాగా కాచి కాపాడని దేవుడికి కృతజ్ఞత తెలపడం. ఈ 3